హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా మనోజ్. ఈరోజు వీడియోలో అయితే 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన మన విజయనగరంలో కట్టిన శ్రీ రామనారాయణ టెంపుల్ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా విషయాలను చెప్పబోతున్నాను, అలాగే టెంపుల్ మొత్తాన్ని కూడా చూపిస్తాను. చాలా విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. మేము 6 o'clock అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇది విజయనగరం నుంచి జస్ట్ 5 kilometers దూరంలోనే ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే మాకు 60 rupees పర్ హెడ్. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా టికెట్స్ తీసుకుని అయితే లోపలికి వచ్చేసాం. నేను, మా ఆయన, అలాగే మా మావయ్య గారు, అత్తయ్య గారు అండ్ మా పాప కూడా వచ్చేసామన్నమాట. చిన్నపిల్లలు, పెద్దలు అందరికీ నచ్చే టెంపుల్ అన్నమాట ఇది. సో ముఖ్యంగా పిల్లల్ని అయితే తీసుకురండి. వాళ్ళు చాలా ముఖ్యమైన విషయాల్ని ఈ టెంపుల్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఎప్పుడో ఒకప్పుడు రామాయణం గురించి తెలుసుకునే ఉండుంటాం కదా. సో ఆ రామాయణాన్ని ఇక్కడ ఈ టెంపుల్లో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారన్నమాట. ఇప్పుడు చూపించిన విగ్రహం అనేది శ్రీ నారాయణం నరసింహమూర్తి గారిది అనమాట. సో వాళ్ళ అబ్బాయి ఈ టెంపుల్ని అయితే కట్టించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధనస్సు ఆకారంలో నిర్మించారన్నమాట. సో ఇలా వెళ్ళగానే ఒక ఆలయం మనకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అక్కడ ఈ ఆలయం అనేది విష్ణు ఆలయం అనమాట. సో ఫస్ట్ అయితే అక్కడ దర్శించుకుని లోపల కారిడార్స్ ఉంటాయి, అందులోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే ఈ ఎంట్రన్స్ ఇక్కడ గార్డెన్లో 16 అడుగుల ఎత్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారైతే మనకి దర్శనమిస్తారు. చూడండి, వాటరింగ్ అండ్ లైటింగ్స్తో మంచిగా చాలా ఎలివేట్ అవుతుంది కదా. అలాగే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా 16 అడుగుల ఎత్తుగల సరస్వతీదేవి విగ్రహం అయితే కనిపిస్తుంది. అది రెండో వైపు ఉంటుంది, మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆకర్షిస్తుంది టెంపుల్. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ కంటిన్యూస్గా జనం వస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే చూడడానికి అంత అందంగా ఉంటుంది. అందుకే దీన్ని ఆంధ్రాలో అయోధ్య అన్నాను. ఇదిగోండి ఈ కనిపిస్తున్న గుడిలోని ఇదిగోండి మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అయితే మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడ మేము దర్శనం చేసుకుని అయితే ఎడం వైపు నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మనకి కారిడార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 2 కారిడార్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో మనం ఫస్ట్ కారిడార్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాల్మీకి రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చుని మనం చూస్తున్నట్లయితే కింద తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెలుసుకునే విధంగా మనకి ఏర్పాటు చేశారనమాట. చూడండి, కారిడార్ మొత్తం కూడా ఒకవైపు గోడకి ఇలా మనకి పిక్చర్స్ అయితే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయి. మనకి చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ రామాయణాన్ని ఎంత నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో. ఇంకా మనకి డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ రాసి పెట్టుంచారు కదా. సో వీటిని మనం చదువుకుంటూ పోవచ్చు అన్నమాట. ఈ ఫస్ట్ కారిడార్లో అయితే మనకి 35 చిత్రాలు కనిపిస్తాయి. సో సెకండ్ కారిడార్లో 40 చిత్రాలు కనిపిస్తాయి అన్నమాట. సో మనకి మొత్తం 75 చిత్రాలు. సో మొదట ఈ 35 చిత్రాలను అయితే చూసేయండి. ఇక్కడ మనకి రామాయణంలో రాముడు పుట్టినప్పటి నుంచి అలాగే రాముడికి పట్టాభిషేకం అయినంత వరకు రాముడు జీవిత చరిత్రలో జరిగినది మొత్తం ఈ చిత్రాల్లో మనకి చూపిస్తారన్నమాట. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కదా. సో చాలా బాగా అనిపించింది మాకు. ఎవరైనా వచ్చినప్పుడు ఈవినింగే రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మాత్రం ఒక్కొక్క పిక్చర్ని చూస్తున్నట్లయితే మాకు చాలా అసలు ఎంత బాగా అనిపించిందంటో ఆ ఫీల్ని మనం వెళ్తేనే ఫేస్ చేయగలుగుతాము, అంత బాగుంది. సో మేము ఈ కారిడార్లో టైం రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. మనకి ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు. సో క్రౌడింగ్ని బట్టి ఉంటుందన్నమాట. ఎక్కువ మంది ఉంటే మనకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. బట్ మేము వెళ్ళేటప్పుడు మాత్రం తక్కువ మందే ఉన్నారు. అందుకే ఆ కారిడార్లో మేము చాలా టైం అయితే స్పెండ్ చేసాము. మీరు కూడా ఒకసారి చూసేయండి.
ఇదిగోండి ఫస్ట్ కార్డర్లో 35 పిక్చర్స్ కూడా మేము చూసేసాము. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి మధ్య భాగంలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 60 అడుగుల ఎత్తు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎవ్రీడే కూడా లేజర్ షో అనేది అవుతుంది. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్లో చైర్స్ వేసి ఉంచుతారు. పెద్దవాళ్ళు కనుక ఎవరైనా వచ్చినట్లయితే హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే ఎవ్రీడే కూడా లేజర్ షో వేస్తారని చెప్పాను కదా. ఇక్కడ నేను అక్కడ మ్యూజిక్ని వాళ్ళు రామాయణాన్ని గురించి చెప్పేదాన్ని నేను హైడ్ చేశాను అండ్ వీడియోకి కాపీరైట్ పడకుండా. సో అది కూడా వింటే మాత్రం ఇంకా బాగుంటుంది. బట్ యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం పెట్టలేదు. ఇక్కడ మనం ఎన్ని లేజర్ షోలు ఎన్నైనా మనం చూడొచ్చు. మనం ఫ్రీగా ఉన్నట్లయితే ఇక్కడ కూర్చుని హ్యాపీగా. సో మేము వెళ్ళేటప్పుడు కారిడార్లో జనాలు అయితే లేరు, కానీ ఇక్కడ లేజర్ షో దగ్గర మాత్రం చాలా చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ మేమైతే నిల్చునే చూసాము చాలాసేపటి వరకు. చాలా చాలా బాగా అనిపించింది మాకు. ఇలాంటి లేజర్ షోని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు చూస్తూ ఉండిపోయాం అన్నమాట. మీరు కూడా చూడండి. అయితే మాకు టైం అవుతుందని మొత్తం అయితే చూడలేదు, సగం చూసేసి వచ్చేసాం. ఇదిగోండి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో చైర్స్ కూర్చొని చూడడానికి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సీతారామలక్ష్మణుల టెంపుల్. సో అక్కడ కూడా దర్శించుకున్నాము. అక్కడ వీడియో అయితే తీయనివ్వలేదు, కానీ నేను కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను అన్నమాట. సో ఇదిగోండి ఎడమవైపు కారిడార్లో 40 పిక్చర్స్ ఉంటాయి. ఇవి కూడా చూపిస్తాను, చూసాను. సో మేము మొత్తం కారిడార్లు 2 చూసేసి లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వస్తున్నాం అన్నమాట. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లు దిగుతూ ఉన్నప్పుడు 16 అడుగుల ఎత్తుగల సరస్వతీదేవి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అటువైపు లక్ష్మీదేవి అని చెప్పాను కదా, ఇటువైపు సరస్వతీదేవి అనమాట. సో 2 చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి వెళ్తునేటప్పుడు వస్తునేటప్పుడు. అలాగే మనకి ఈ మెట్లు దిగుతున్నప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ మనకి గోశాల కూడా ఏర్పాటు చేసి ఉంది. సో అక్కడ కూడా చాలామంది వెళ్ళి ఆవులకి పళ్ళు అలాగే గడ్డి కూడా వేసి వస్తూ ఉంటారనమాట. వాటిని కూడా దర్శించుకుని వస్తారు. సో ఓవరాల్గా టెంపుల్ అయితే బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఇంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ టెంపుల్ని కట్టారు కదా. సో చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. ఎవ్వరు వచ్చినా మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. మాకు మొత్తం చూడటానికి 3 అవర్స్ అయితే పట్టింది ఈ గుడికి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.